డైలీ టేస్ట్ ది డైలీ. ఇట్స్ అఫీషియల్. ఇక ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇండియాస్ నంబర్ 1 సినిమా దురంధరే. అదేంటి ఎలా అంటున్నారు? బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు చాలా ముందున్నాయి కదా అనుకుంటున్నారా? అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. విడుదలైన 20 రోజుల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది దురంధర్. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం. దురంధర్ టైం నడుస్తోంది ఇప్పుడు ఇండియన్ సినిమాలో. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఒక్కో రోజు ఒక్కో రికార్డ్ బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు దురంధరుడు. ఇప్పటికే 3వ వారంలో 119 కోట్ల నెట్తో పుష్ప 2 పేరు మీదున్న రికార్డులు మార్చేసిన దురంధర్ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ సినిమాగా నిలిచింది. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ బోర్డు చెప్పినా దురంధర్ కోసం థియేటర్స్ కి క్యూ కడుతున్నారు ఆడియన్స్. ఏ సర్టిఫికేట్ తో 1000 కోట్ల వైపు అడుగులేస్తోంది దురంధర్. తాజాగా 922 కోట్లతో యానిమల్ పేరు మీదున్న రికార్డు చెరిగిపోయింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన అడల్టరేటెడ్ సినిమా యానిమలే. ఇప్పుడు అది మారింది. ఇన్నాళ్లు యానిమల్ తర్వాత సలార్ సినిమా 650 కోట్లతో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు యానిమల్ 2వ స్థానంలోకి వచ్చేసింది. దురంధర్ దూకుడు చూస్తుంటే 922 కోట్లతో అయితే ఆగేలా కనిపించట్లేదు. తనకి దగ్గరలో ఉన్న RRR, KGF, కల్కి 1200 కోట్ల రికార్డులని కూడా అధిగమించేలాగా కనిపిస్తోంది. కేరళ స్టోరీ, పవన్ కళ్యాణ్, ఓజీ, కశ్మీర్ ఫైల్స్ ఏ సర్టిఫికేట్ తోనే 300 కోట్ల వరకు వసూలు చేశాయి. దురంధర్ ఏకంగా ఏ సర్టిఫికేట్ తో 1000 కోట్లపై కన్నేసింది. పైగా 2025లో ఏ సినిమా కూడా ఈ ఫీట్ చేయలేదు. క్రిస్మస్ వీకెండ్ లోనే దురంధర్ 1000 వాలా పేల్చేలా ఉంది. ఈ స్పై థ్రిల్లర్ కు సీక్వెల్ కూడా ఉంది. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం.